ఆరాధన చేయాలి. హల్లెలూయా, స్తోత్రం. గతమంతా ఏమిటి, గత సంవత్సరం ఎలాంటి, దేవుడు మన పట్ల నూతన కార్యాలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాడు, ప్రతి దినము చేస్తూనే ఉన్నాడు, ప్రతి గడియ చేస్తూనే ఉన్నాడు. మనం ఆరాధన చేస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నవాడు, మనల్ని విడువనివాడు, మనల్ని మరవనివాడు. ఆయన మన జీవితంలో చేయు ప్రతి కార్యము నూతనమే. ఆయన ఇచ్చే ఒక నూతన సంవత్సరమే కాదు, కానీ మన జీవితంలో ప్రతిరోజు ఒక నూతనమే. హల్లెలూయా, స్తోత్రం. And there's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arms, I will bless your name. Oh, thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord, for all you've done in my life. You took my darkness and gave me your light. Thank you, Lord. Thank you, Lord. You took my sin and my shame. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arms, I will bless your name. Oh, thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొటాను ఆమె నన్వాడా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గణనీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన
మహిమా నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధన ఆరాధన ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు. మీకు స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఫలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్తగా నీకే స్తోత్రములు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న తండ్రి యెహోవా యేసే నామములో కనికర సంపన్నుడు దైవమా యెహోవా యేసే నామములో మీకు స్తోత్రం. నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నతించుము, స్తుతించుము, ఉత్సాహానికి కీర్తనెత్తుము. సన్నతించుము, స్తుతించుము, ఉత్సాహానికి కీర్తనెత్తుము. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. క్షమించి ప్రేమించే దైవమా స్తోత్రం. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో తండ్రి మీ సన్నిధిలో చూస్తున్నాం. థ్యాంక్ యూ మై లార్డ్. సంవత్సరాంతపు తండ్రి ఆరాధన సహవాసములో మమ్మల్ని ఏర్పరిచి మమ్మల్ని నిలువబెట్టినందుకు మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈ సంవత్సరం అంతా మీ కృపలో ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, సంఘమును అంతటిని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరిచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డల జీవితాల్లో తండ్రి, మా జీవితంలో, బిడ్డల జీవితాల్లో, సంఘ విశ్వాసుల జీవితాల్లో మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రం. 2025లో తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన జయాపై జయాలు మధ్య తండ్రి మీ యందు విశ్వాసములు వర్ధిల్లినట్లుగా నడిపించినందుకు వందనాలు. విశ్వాసములు అంతకంతకు ఎదుగునట్లుగా మీ కృపాత్మను తోడుగా, మీ వాక్కుల శక్తిని తోడుగా వీళ్ళందరికీ మాకును అనుగ్రహించినందుకు స్తోత్రము. థ్యాంక్ యూ మై లార్డ్. సహాయం దయచేయండి కృపగల దైవమా. థ్యాంక్ యూ హోలీ గాడ్. ఈ ఆరాధన సహవాసాన్ని మీరు మీ ఆత్మతో సత్యముతో మీరే నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి ఉన్న వీళ్ళందరినీ తండ్రి ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆత్మతో, నూతనమైన హృదయముతో, నూతనమైన కార్యాలతో, నూతనమైన జీవన విధానముతో బిడ్డలను నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అవును, 2025లో నడిచిన జీవితం కాదు, కానీ ఈ 2026లో నూతనముగా నేను నడవాలని ఒక ప్రణాళికను ప్రతి బిడ్డ చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్లీజ్. నాన్న, మీతో సహవాసమే ప్రణాళిక. మీతో సహవాసం చేస్తూ మీ యొక్క రాజ్యానికి వారసుడిగా, వారసురాలుగా ఉండాలన్నదే వారి యొక్క ప్రణాళిక వేసుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఈ లోకంలో తండ్రి, లోకంలో ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, అది కావాలి, ఇది కావాలి అని ప్రణాళికలు కాదు, గమ్యము, అది దానిని గమ్యంగా పెట్టుకోవడం, లక్ష్యంగా పెట్టుకోవడం కాదు. కానీ తన లోకాన్ని వదిలితే దేవుని రాజ్యంలో నేను కళ్ళు తెరవాలి, దేవుని రాజ్యంలో నేను నివాసం ఏర్పరచుకోవాలి ఒక లక్ష్యముతో ప్రతి విశ్వాసి ఆత్మీయ జీవన విధానములో కావలసిన ప్రణాళికలు వేసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ లోక సంబంధమైన జీవన విధాన ప్రణాళిక తండ్రి వేసుకోకపోయినా మిమ్మల్ని అనుసరించే ప్రతి బిడ్డకు మీరు ఏం చేయాలో అది చేస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. మీ యందు బయలుగా ఇలాగ మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. సహాయం దయచండి. మీ కృపా కాపుదల వాక్యాత్మాభిషేక నడిపింపు సంఘములో ప్రతి విశ్వాసికి, ప్రతి కుటుంబానికి దయచేయండి. థ్యాంక్ యూ. ఈ 2026 మా అందరికీ, సంఘానికి మీరు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనాలు. థ్యాంక్ యూ. మరి సహాయం చేయండి, ఆశీర్వదించండి. 2025 తండ్రి మరి మీ యొక్క ప్రార్థన సమయంలో తండ్రి ప్రభు దీన్ని ముగించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఈ సమయం మాకు ఇవ్వకపోయినట్లయితే మేము మోకరించేవారు కాదు. మీరు మాకు ఈ సమయం ఇవ్వకపోయినట్లయితే మేము ఇక్కడ ఉండేవాళ్ళము కాదు, మిమ్మల్ని పాడేవాళ్ళము కాదు. మిమ్మల్ని పాడి, స్తుతించి, కీర్తించి, ఆరాధించేటటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మాకు ఈ 2025 మరియు 2026 ప్రారంభంలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. థ్యాంక్ యూ. మైనాడు సహాయం చేయండి, ఆశీర్వదించండి. మీ కృపలో ప్రతి బిడ్డపై మీ ఆత్మ నుంచి మీ కృపా కాపుదల వాక్యాత్మాభిషేకం నడిపించడానికి తెచ్చుకున్నాం. సహాయం దయచేయండి. కొన్ని మాటలు ధ్యానం చేయడానికి సహాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. అత్యున్నత సింహాసనం ముందు ఆసీనుడై ఉండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంవత్సరం అంతా 2025 అందరి జీవితాల్లో అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు, వేదనలు, అలాగే సంతోషాలు కదా, అన్నీ అంటే అదే అన్నీ ఉంటేనే జీవితం. అది ఎవరికైనా సరే, అన్నిటికైనా, క్రైస్తవులకైనా. కానీ ప్రత్యేకత ఏంటి క్రైస్తవులకంటే, ఎన్ని శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు ఎన్నున్నా క్రీస్తుతో ఉండటము, క్రీస్తులో ఉండటము అదే ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. అదేవిధంగా యేసుక్రీస్తుని దేవుడు మనకు ఆశీర్వాద కారకుడిగానే ఇచ్చాడు.
యేసుక్రీస్తుని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? ఆశీర్వాదం. ఆశీర్వాదానికి. ఆయన మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇచ్చాడు. మరి ఆయన శ్రమలు పడ్డవాడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బాధలు పడ్డాడు, ఆయన శిలువ మీద చనిపోయాడు, ఆయన మనల్ని ఆశీర్వదించడం ఏంటి కదా? ఇది అన్నిల్లో కలిగేటటువంటి ఆలోచన. కొంతమంది క్రైస్తవులు కూడా అనుకోండి, నిజంగా క్రైస్తవుడు అయిన వాడు ఎవడో కూడా క్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళడు. గుర్తుపెట్టు, నిజమైన క్రైస్తవుడు ఎవడు క్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళడు. అదొకటి. ఇంకోటి, అపవాది చేత ఎంత గొప్ప సేవకుడైనా అపవాది చేత నడిపించబడితే మాత్రం క్రీస్తుని వదిలిపెట్టి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అది ఏదైనా కావచ్చు, పదవి కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంకే గొప్ప స్థితి అయినా కావచ్చు. అపవాది ఏం చేస్తారంటే వాని ముందు పెట్టి మన యొక్క మైండ్ని డైవర్ట్ చేసేస్తారు. సేవకుడైనా సరే, విశ్వాసైనా సరే, ఎవరైనా సరే, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దానికి బైండ్ అయిపోతారు. అప్పుడు దాకా గొప్ప సేవ చేసిన వాడు కూడా ఏమైపోతాడంటే సంఘాన్ని తీసేస్తాడు. అర్థమైందా? ఇంకా ఆ సంఘం ద్వారా అప్పుడు దాకా సంపాదించినన్ని తన యొక్క ఖాతాలో వేసుకుంటాడు. విశ్వాసులందరినీ వదిలేస్తాడు. సంఘము చిన్న భిన్నం అయిపోతుంది. అది చాలా గత కొంతకాలంగా అనేక మంది సేవకుల కుటుంబాల్లో జరుగుతున్నాయి. అంటే మనం ఒకటి, క్రీస్తుతో మనం ఉండేటటువంటి విధానం ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యముతో ప్రభువుతో మనం ఉండాలి. వాక్యము లేకుండా మనం ప్రభువుతో ఉండలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యము కావాలి మనలో. ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యం ఉండాలి. వాక్యం ఉంటేనే, అంటే అలా మారిపోయిన వాళ్ళు వాక్యం లేదంటే వాక్యాన్ని వాళ్ళు చెప్పటానికి ఉన్నారు కానీ పాటించటానికి కాదు. అర్థమైందా? వాక్యాన్ని చెప్పడానికి ఉన్నారు కాబట్టి పాటించడానికి కాదు. చివరి దశలో ఏమైపోతుందంటే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా మారిపోవటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అపవాది వాళ్ళని, అందుకని ఎవరిని మింగుదునా అని వాడు ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహం వలే తిరుగుతున్నాడు. గర్జించు సింహం లాగా తిరుగుతున్నాడంట. ఎవరిని మింగుదునా? వాడు ఎందుకు? వాడికి సమయం కొంచెమే ఉంది. సాధ్యమైనంత వరకు అందరినీ వాడు ఏం చేయాలి? లాక్కొని వెళ్ళిపోయి బొట్టలు వేసేసుకోవాలి, నరకానికి తీసుకొని వెళ్ళిపోవాలి. రేపు ముందుకు రండి. కాబట్టి చాలా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో చూడండి, హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, పన్నెండవ అధ్యాయము 1 నుంచి 4 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన
ఆయనను తలంచుకొనుడి, మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప సాక్షి సమూహం 11వ అధ్యాయంలో ఉంది. సాక్షి సమూహం 11వ అధ్యాయం. నేను అనుకునేవాడిని ఆ వ్యక్తి గురించి చదివితే పాపం చేసి పడిపోయాడు, ఇంక వాళ్ళందరూ కూడా పడిపోయిన వాళ్ళందరూ ఎటు నరకమే కదా అనుకునేవాడు. కానీ ఆ విశ్వాస సమూహంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ పాపంలో పడిపోయి చివరికి మరలా పశ్చాత్తాపం పొందాడు. ఎవరు? ఆ సాక్షి సమూహంలో ఉంటాడు ఆయన. 11వ అధ్యాయం. ఎవరైనా ఆయన అతన్ని పెద్ద ప్రమాదంలో చనిపోతాడు. చెప్పాలి తనకు టైం. అతను తన జీవిత కాలంలో బ్రతికున్నంత వరకు చంపిన వారందరికంటే ఆయన చచ్చిపోయేటప్పుడు చంపిన వారి లెక్క గొప్పది. ఎవరు చెప్పింది? రోజానా? ఎవరు? సంసోను కదా, దేవుని కోసమే పుట్టాడు. వాళ్ళు కూడా వృద్ధాప్యములో కన్నారు. ఆయన వృద్ధులైనటువంటి వారు కన్నారు. అంటే దేవుడు ఇచ్చాడు అనమాట. వాడు వృద్ధులకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నాజీరు తల క్షౌరం చేయించకూడదు. తల క్షౌరం చేయించకూడదు. చూడండి, అతన్ని గురించి చదివినప్పుడు ఇలాంటి వాడు ఉండడు అనుకుంటాం. కానీ పౌలు గారు ఆ వ్యక్తిని గొప్ప సాక్షి సమూహంలో చేర్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, అందరిని చూస్తే అంటే ఎంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఎలా ఆవరించిందంట? మేఘము వలె. అంటే అక్కడ వారిని ఎందుకు దేవుడు మనకు చూపిస్తున్నాడు అని అంటే, అందులో సంసోను మనం చూసాము. సంసోను దేవుని కోసం నిలబడి జీవిస్తున్నట్టుగానే తన సొంత ఆలోచనల కోసం కూడా తను పనులు చేయడం జరిగింది. అంటే మనిషి అనే వ్యక్తి దేవుని కొరకు నిలబడి చేయొచ్చు, అలాగే తన శరీరాన్ని వేరే వేరే మార్గంలో కూడా నడిపించుకుంటాడు. అదొక స్వభావం. అది ఆ స్వభావంతో ఉన్నప్పుడు అనేకమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఆ నష్టాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని గుర్తించి సరి చేసుకొని దేవునిలో కరెక్ట్గా ఉండటమే చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. అక్కడ చివరికి సంసోను యొక్క జీవితంలో ఏం చేశారు? ఆయన పట్టుకున్నారు. సరే, ఆ జడ కత్తిరించే మామూలుగా అయితే అతన్ని పట్టుకోవటం ఎవరి వల్ల కాదు. తను పాపంలో ఉన్నాడు కదా. తను ఏ స్త్రీతోనైతే తను పాపంతో ఉన్నాడో, అది ఆ జీవితాన్ని జీవిస్తున్నాడో, ఆ స్త్రీకి చెప్పినటువంటి రహస్యాన్ని బట్టి అతన్ని పట్టుకోవటం. అంటే ఎప్పుడైతే తన జుట్టు కత్తిరించబడిందో వెంటనే దేవుని యొక్క ప్రభావం ఆయనలో నుంచి బయటికి పోయింది. ఆ బలం లేదు. గాడిద ప్రక్కటి ఎముకలు తీసుకొని దవడ ఎముకలు తీసుకొని ఎంతమంది చంపాడు? 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు ఒక్కడే. అంత బలం ఎవరికి ఉంటుంది? ఏ సామాన్యుడికి ఉంటుంది? అవునా? అంత బలవంతుడు చివరికి బలహీనమైపోయాడు. ఎప్పుడైతే తన జుట్టు కత్తిరించబడిందో మొత్తం ప్రభావం పోయిన తర్వాత పట్టుకోగానే కళ్ళు పీకేసి తీసుకెళ్తారు, కొడతారు, తిడతారు. మనిషి మామూలుడు కాదు, ఆజానుభావుడు. చూడు,
అప్పుడు పశ్చాత్తాపడ్డాడు, ప్రభువా నేను తప్పు చేశాను. 2 స్తంభాల మధ్య నిలబెట్టండి, నాకు ఆధారంగా పట్టుకుంటాను వాటిని, నన్ను తీసుకెళ్ళి నిలబెట్టండి అంటే కరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడే నిలబెడతారు. దేవాలయానికి అవి ఆ 2 స్తంభాలు ఆధారం. ఆ 2 పడిపోతే దేవాలయం అనేది ఉండదు. దేవాలయము రాజప్రసాదం అంటే తీర్పులు తీర్చేది కూడా అక్కడే, అన్ని వాళ్ళు అక్కడే. ఒక పక్కన దేవాలయ సంబంధమైన కార్యాలు, ఇంకో పక్కన ఈ ఆటలు పాటలు, ఈ అంటే ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా వాళ్ళు ఆడుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాలు, అందులోనే తీర్పులు తీర్చాలని అక్కడే. అలా అనమాట. అలాంటి ప్రాంతాలు అనేక వేల మంది, లక్షల మంది వచ్చినట్టున్నారు. అప్పుడు ఉన్నట్టు వారు అందరూ కూడా వచ్చి కూర్చున్నట్టున్నారు. వాళ్ళు ఆయన్ని చూద్దాం, అతను హింసపడుతుంటే చూడాలి, అతను చంపబోతున్నారు. చూడండి, ఆ 2 స్తంభాల మధ్య నిలబడి రెండింటిని అలా 2 చేతులతో నెట్టేంత శక్తి తర్వాత మరలా ఆ యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు పెంచుకున్నాడు. జుట్టు ఎప్పుడైతే పెరిగిందో తనకి జుట్టుతో పాటు తనలో పశ్చాత్తాపం కూడా పెరిగింది. దినదినము దేవునికి తను ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నన్ను క్షమించి నేను చేసిన తప్పును. ఎందుకు దేవుడు మనకి ఈ సాక్షి సమూహాన్ని చూపిస్తున్నాడంటే ఇక్కడ అదే అంటాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు. అది ఎవరి వైపు చూడాలి? ఎవరైనా విశ్వాసానికి కర్త, మనలో ఉన్న విశ్వాసానికి కారకుడు ఆయన. లేకపోతే మనకి విశ్వాసం ఉంటుందా? మనం కూడా పాత జీవితంతోనే ఉండేవాళ్ళం. పాత అంటే మన తాత ముత్తాతల జీవితమే. తాత ముత్తాతల భక్తులు ఎవరైతే పూజ చేస్తారో మన తాత ముత్తాతలు, వాళ్ళని పూజించేవాళ్ళం. కాబట్టి విశ్వాసానికి కారకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వలన మనం ఈరోజు విశ్వాసులమయ్యి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేయడానికి, తండ్రిని ఆరాధన చేయడానికి కూర్చున్నాం. కాబట్టి గొప్ప సాక్షి సమూహాన్ని మనం చూడాలి. విశ్వాసపు ఆత్మ వరాన్ని కలిగిన వారమై మన జీవితాన్ని జీవించాలి. కృపావరాలలో ఒక వరం ఏంటిది? విశ్వాసం అనే వరం. విశ్వాసం కూడా వరమే. చాలా మంది ఆ వరాన్ని తీసుకోవడానికి కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. విశ్వాసపు వరాన్ని అది ఎలా? అసలు విశ్వాస వరం అది ఎలాగా? లేదు, మేము ఆల్రెడీ విశ్వసిస్తున్నాం కదా. విశ్వసించటం వేరు, విశ్వసించిన దానికి తగినట్లుగా జీవించటం వేరు. అన్యులు కూడా విశ్వసించే వాళ్ళు ఉన్నారు కొందరు, అర్థమైందా? అన్యులు విశ్వసించారని చెప్పి అంటే యేసు కూడా ఒక దేవుడు, ఓకే, ఆయనకి క్రిస్మస్ రోజు వెళ్ళి మొక్కచ్చు అనుకుంటారు. అనంత మాత్రాన అది కాదు కదా. ఇక్కడ కావాల్సింది ఏంటిది? ఒక ప్రశ్న. ఇక్కడ ఒక సేవకుడికి ఒక ప్రశ్న వచ్చింది అందరి ముందు, అదే టీవీ ఇంటర్వ్యూలో. యేసు దేవుడా రాముడు దేవుడా అని ఆయన చెప్పలేదు ఆ ప్రశ్న అడగకూడదు మీరు అన్నాడు. సరే, దేవుడని నమ్ముతున్నారు, దేవుడనే యేసుని. ఇప్పుడు యేసు దేవుడా దేవుని కుమారుడు పక్కన పెడదాం, కానీ అతను నమ్మాడుగా యేసు దేవుడని. అలాగే కదా ఆరాధన చేసేది. చెప్పాలి కదా. ఏమని చెప్పాలి? ఆయన అడిగిన ప్రశ్న యేసు దేవుడు అనాలిగా. మనం చెప్తాం ఇద్దరు కాదు అని. వాడు ఆశ్చర్యపోతాడు, ఎదురుగా ఇది ఎక్కడ పోదా అనుకుంటాడు. అందుకని అది పక్కన పెడితే అతను నమ్ముతున్నాడు కదా. వాక్యం ఉంటుంది, మనుషులు ఏదంటే ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారిని పరలోకం ఉందన్న తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మరి మనుషులు అయితే అతను ఒప్పుకోలేదు,
ఒప్పుకున్నాడో లేదో తెలియదు మనకి. ఆ యేసు అని చెప్పడానికి ఏం పోయింది? పోతే పోతావు, బయటికి రాగానే చంపేస్తారు, చచ్చిపో రా, అంతేనా? బయటికి రాగానే చంపేస్తారు, చచ్చిపో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఎవరి మధ్య జీవిస్తున్నాము, మన మధ్య ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు మన చుట్టూతా ఉన్నాయి, చాలా జాగ్రత్త వివేచనతో మనం ఉండాలి. అందుకని విశ్వాసానికి కర్త అయిన యేసు ద్వారానే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామా లేదా? అందుకని బయట ఇప్పుడు ఎవడు వచ్చి అడిగినా సరే ధైర్యంగా మనము చెప్పగలగాలి. 100 మంది వచ్చారని చెప్పి భయపడకూడదు. 100 మంది రాని, 1000 మంది రాని, మన పక్కన ఎవరున్నారు? ఒక్కడే ఎంతమంది సమానం ఆయన? పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో, ఇంకా ఇక్కడ ఎన్ని 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 యూనివర్సులు ఉన్నాయో, ఎన్ని అంతరిక్షాలు ఉన్నాయో, వాటన్నిటికి పైగా ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నవాడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన హెచ్చింపబడ్డాడు. విశ్వాసానికి కర్త అయిన యేసు అన్ని నామాల కన్నా పైనామముగా తండ్రి అయిన దేవుని చేత హెచ్చింపబడ్డాడు. ఈ నేల వాస్తవానికి చెప్పాలంటే పరిశుద్ధుల రక్తముతో ప్రతి చోటు తడవబడాలి. తెలుసా మీకు అది? వాక్యం చదవండి దయచేసి, అందుకని అన్నీ తెలుస్తాయి. అర్థమైందా? ప్రతి చోటు, ప్రతి ప్రదేశం కూడా పరిశుద్ధుల రక్తముతో తడవబడాలి. నువ్వు ఉన్న ప్రాంతంలో పరిశుద్ధుడు పరిశుద్ధురాలు నిన్ను హింస పెట్టడానికి వచ్చినప్పుడు ఒప్పుకో, యేసునామములో ఒప్పుకో, సిద్ధపడు. కొట్టారు, తిట్టారు, పెదవ పగిలి రక్తం అక్కడ పడాలి, తల పగిలి రక్తం అక్కడ చిందాలి. ప్రాణం పోకపోయిన తర్వాత సంగతి అది మన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని కింద ఏముంది? మీరు పాపముతో పోరాడటం రక్తము కారణందుగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఉందా మాట? ఏముంది? మీరు పాపముతో పోరాడటం రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యేసు నామములో ఈ శరీరంలో నుంచి మన రక్తం చిందింది అనుకోండి, అంటే ఎదుటి వాళ్ళు మనల్ని హింస పెట్టారనుకోండి, యేసు నామములో ఎప్పుడైతే మనం గట్టిగా ఉంటామో అప్పుడు మనము బలంగా తయారవుతాం. అంటే వాటిని గట్టిగా నిలబడాలి. ముందు రక్తము కారణంతగా మనం ఇంకా దాన్ని ఎదిరించలేదు. అది ఎదిరించేటువంటి సమయాలు అవి. పాపాన్ని ఎదిరించే సమయం అది. ప్రభువుని కాదు అని అంటే పాపమే. వాడు వచ్చామంటాడు, ప్రభువుని ఒప్పుకోమాక అంటాడు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను, అది ఇది అంటాడు, శ్రీకృష్ణుడు అని అంటాడు, ఏదైనా బుద్ధుండను అంటాడు, ఇంకెవరైనా రకరకాలుగా. కాదు, నేను నా యేసు, నా ప్రభువు, నా దేవుడు యెహోవా, నా యేసు, నా ప్రభువు, నా రక్షకుడు అని ఎప్పుడైతే మనం అలా చెప్తామో అవతలకి కోపం పెరిగింది. మనము సిద్ధంగా ఉన్నాం. రక్తము కారణంతగా ఎదిరింపలే. రక్తం కారణంతగా అంటే రక్తం కారణంతగా ఎదిరించే స్థితి ఆ రోజు వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము విశ్వాసము కర్త అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట వచ్చబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి యొక్క కుడిపార్శ్వ, దేవుని సింహాసనం యొక్క
కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణం ఇసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆయనను మనం చేయలేకపోతున్నాం. ఆయన తలుచుకోమంటే ఆయన్నే ఎక్కడండి, ఆయన అంటే గొప్పోడు, మేము కాదంటున్నాం. ఆయన పట్టుకో, గొప్పోడు నీతో ఉన్నాడు. ఆయన్ని తలుచుకొని నువ్వు కూడా పాపంతో పోరాడు రక్తం కారణందుకు దాన్ని ఎదిరించడానికి నిలబడాలి, నువ్వైనా నేనైనా. చాలా జాగ్రత్తగా జీవించదు. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరం రోజుల్లో ఉన్నాం. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. 2025 ఈ సంవత్సరం కూడా మన కోసం అనేకమైన కార్యాలు దేవుడు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని ఆత్మలో దేవుని వాక్కులో బలంగా ఉండటానికి మనము తయారుగా ఉన్నాం, సిద్ధపడదాం. ఆయన మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక వేసుకొని ఉన్నాడు. అది రాబోయే రోజుల్లో మనం అందరం చూస్తాం. అది చూడటానికి మనం ఏం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి, ఎక్కువ సమయం ఆయనతో గడపడానికి మనము తాపత్రయపడాలి. ఆయన ఆత్మతో ఆయన వాక్కులతో అభిషేకించమని సిద్ధపడాలి. అప్పుడే మన పట్ల ఆయన వేసుకున్న ప్రణాళికని మన పట్ల ఆయన నెరవేర్చుకుంటూ పోతాడు. అనేకమైనటువంటి సంతోషకరమైనటువంటి అడుగుల్లో మనము అడుగులు వేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు బట్టి మనము దేవునికి దగ్గర అవుదాం. యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. పాపంతో పోర రక్తం కారణంతగా దానిని ఎదిరించుదాం. అనేకులకు ఆశీర్వదకరంగా మాదిరిగా జీవించుదాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామముకు మహిమ తెచ్చుకోను గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన వాక్యాన్ని బట్టి చెప్తాం. మహాగరుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ మై లార్డ్. సహాయం చేయండి, ఆశీర్వదించి మీ నామమును మేము తెచ్చుకోండి ప్రభు. గత సంవత్సరం అంతా మీ కృపలో భద్రపరిచి కాపాడి మరొక నూతన సంవత్సరం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. కూడి ఉన్న బిడ్డలందరూ మీ ఆత్మనుంచండి, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించుకోండి. యేసు వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన బంధువులు ఓపికతో పరిగెట్టడానికి కావలసిన మీ ఆత్మీయ బలాన్ని, మీ ఆత్మ బలాన్ని, ఆత్మశక్తిని, వాక్కుల శక్తిని మాకు అనుగ్రహించి మీ నామమును మహిమ తెచ్చుకోమని ప్రభు కృప దయచేయండి. పాపంతో పోరాడు దాన్ని ఇంకా రక్తం కారణంతగా దాన్ని ఎదిరించేటటువంటి శక్తిని మాకు దయచేయమని కుటుంబ బిడ్డలందరికీ మంచి ఆరోగ్య బలము శక్తిని దయచేయండి. ఈ నూతన సంవత్సరం మీ యొక్క నూతన కార్యాలతో ఈ మా కుటుంబాలన్నీ నడిపించమని, మీ ఆత్మలు అభిషేకించి నడిపించమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.